ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక దినాన్ని అనగా ఆయుష్ను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉండగా అట్టి వారిలో దేవుడు మనల్ని ఉంచకుండా సజీవులుగా మనలను ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థించలేని పరిస్థితిలో ఉన్నారు. ఉపవాసంతో దేవుని అడగలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉంటే మనం ఉపవాసం ఉండకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో మందిరానికి వస్తున్నాం, ఏదో నలుగురితో మాట్లాడుతున్నామని వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఎవరున్నారు? ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి చాలా గొప్పగా ఉందయ్యా, అనగా చెడ్డగా ఉంది. ఇదిగో నా ఉగ్రత ఆ పట్టణం మీదకు వస్తూ ఉంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ ప్రజలకు చెప్పు, నిజంగా వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆ ఉగ్రతను నేను తప్పిస్తాను, వారి పాపాలను క్షమిస్తాను అని చెప్పినప్పుడు యోనా వెళ్ళి ఇదిగో ఆ పట్టణం అంతా ప్రకటించినప్పుడంట, ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ గోని పట్ట కట్టుకొని ఉపవాసముతో ప్రార్థన చేశారంట. ఇదిగో పశువులకి మేత వేయలేదంట, చిన్నపిల్లలకి పాలు కూడా ఇవ్వలేదంట. పసిబిడ్డలు, పశువులు, పక్షులు అన్నిటికీ ప్రియా దేవుని బిడ్డలారా, అన్నిటినీ కట్టివేసి ఉంచి వాళ్ళందరూ వారి ప్రశస్త రాజవస్త్రములను తీసివేసి అందరూ ఉపవాసం ఉండి వారి పాపాలను ఒప్పుకొని దేవునికి మొర్రపెట్టినప్పుడు ఇదిగో ఆ ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. ఈ రోజున మన కుటుంబంలో ఇదిగో ఎంత కష్టపడుతున్నా, ఇదిగో ఎంత ప్రయాసపడుతున్నా మేలులను చూడలేకపోతున్నావా? ఇదిగో ఎంత నువ్వు కష్టపడి ఇదిగో కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నా, ఇదిగో ఆ కరువు తీరట్లేదా? ఆ కష్టాలు పోవట్లేదా? ఆ కీడు నుండి నువ్వు తప్పించబడలేకపోతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇదిగో ఇప్పుడైనా ఉపవాసం ఉండమంటున్నాడు కదా దేవుడు. ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ పాపాలను, పొరపాట్లను ఒప్పుకొని, యేసయ్య ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఇదిగో నా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవయ్యా అని మీరు అడగగలిగితే, నీవు అడగగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనను వినే దేవుడు. ఇలాగ ఉపవాసం ఉండి అనేక మంది అనేక విజయాలను పొందుకున్నారు, కీడు నుండి తప్పించబడ్డారు, మేలులతో తృప్తిపరచబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఇదిగో మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారే 40 దినాలు ఉపవాసం ఉండి ఇదిగో అనేక కార్యాలను, ప్రజల్లో సూచక కార్యాలను ఆయన చేసి ఉన్నారు. దేవాది దేవుడై ఉండి ఆయనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా. ఇదిగో సామాన్యమైన మనుషులమైన మనం, పాపులమైన మనం కనీసం మన కుటుంబం కొరకైనా ఉపవాసం ఉండి కన్నీరు విడచలేని వారిగా మనం ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఇదిగో నీ స్థితిగతులు మార్చబడాలంటే, నీ మార్గాలు సరళము చేయబడాలంటే, ఇదిగో నీకు అడ్డుగా ఉన్న ప్రాకారాలు కూల్చివేయబడాలంటే, ఆ సందరమే సహితము చీలిపోవాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ జీవితంలో ఏ ఆశీర్వాదం ఆగిపోయిందో, ఏ మేలు ఆగిపోయిందో, ఏ దీవెన ఆగిపోయిందో, నువ్వు ఏ శ్రమలో నలిగిపోతున్నావో, ఏ మనోవేదనలో కృంగిపోతున్నావో, పరిష్కారం ఒకటే. నువ్వు ఉపవాసం ఉండి ఇదిగో దేవుని సన్నిధిలో
నీ హృదయమును కుమ్మరించు. అన్న బిడ్డలు లేరని తన హృదయమును కుమ్మరించింది. ఉపవాసంతో ప్రార్థన చేసింది. ఉపవాసంతో ప్రార్థన చేసినది కాబట్టే ఇదిగో తను అడిగినది పొందుకోగలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అవును, ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే, ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే ఆయనంట మనసు మార్చుకొని ఆ కీడు నుండి తప్పించి, ఆ శ్రమల నుండి తప్పించి, ఆ శోధన నుండి తప్పించి నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆ విధంగా ఉపవాసంతో ప్రార్థన చేయండి. దేవుడిచ్చే మేలులను పొందుకోండి. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.